విశేషాలు భాగంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. యోగా పితామహుడు యోగా చేయండి, సంపూర్ణ ఆరోగ్యం పొందండి. యోగాది ఆయుధమైతే ఆరోగ్యం మీ బానిస అవుతుంది. ప్రాణాయామము సుఖజీవన యానం, ఆసనాలు ఆరోగ్యానికి శాసనాలు. ప్రాణం ఉన్నంత వరకు ప్రాణాయామం చేయాలి, ఆరోగ్యమే మహాభాగ్యం. అవయవాలు ఉన్నంత వరకు ఆసనాలు వేయాలి. జోహార్ జోహార్. పతాంజలి మహర్షికి జోహార్. యోగా వల్ల యోగ్యులవుతారు, యోగా వల్ల యోగ్యులవుతారు. యోగా 2 అక్షరాల పదం, దేహానికి కొండంత బలం, యోగా 2 అక్షరాల పదం. దేహానికి కొండంత బలం. యోగా ఆరోగ్యం, మన జన్మ హక్కు, యోగా ఆరోగ్యం. మన జన్మ హక్కు. రోగం సమస్య అయితే యోగం సమాధానం చెప్తుంది, రోగం సమస్య అయితే యోగం సమాధానం చెప్తుంది. యోగా పితామహుడు పతాంజలి మహర్షి, యోగా పితామహుడు పతాంజలి మహర్షి. యోగా చేయండి, సంపూర్ణ ఆరోగ్యం పొందండి. యోగాని ఆయుధమైతే ఆరోగ్యం నీ బానిస అవుతుంది. ప్రాణాయామము, సుఖజీవన యానం, ఆసనాలు ఆరోగ్యానికి శాసనం. ప్రాణం ఉన్నంత వరకు ప్రాణాయామం చేయాలి, ఆరోగ్యమే మహాభాగ్యం. అవయవాలు ఉన్నంత వరకు ఆసనాలు వేయాలి. జోహార్ జోహార్. పతాంజలి మహర్షికి యోగా వల్ల యోగ్యులవుతారు. యోగా 2 అక్షరాల పదం, దేహానికి కొండంత బలం, యోగా ఆరోగ్యం. జన్మ హక్కు. రోగం సమస్య అయితే యోగం సమాధానం చెప్తుంది. యోగా చేయండి, సుఖజీవన యానం, ఆసనాలు ఆరోగ్యానికి శాసనం. ఆసనాలు ఆరోగ్యానికి శాసనం. ప్రాణం ఉన్నంత వరకు ఈ యోగా దినోత్సవానికి యానిటి మండల ప్రజలను ఆవరించుగా మిమ్మల్ని మరీ కోరుతున్నాము. 2014 సంవత్సరంలో జరిగిన యునైటెడ్ నేషనల్ జనరల్ అసెంబ్లీ అంటే ఐక్యరాజ్య సమితి సమావేశంలో సెప్టెంబర్ 20వ తేదీన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గురించి ప్రస్తావన ఐక్యరాజ్య సమితిలో తీసుకొచ్చాడు. అందులో ఉన్న 190 దేశాలు 175 దేశాలు ఏకగ్రీవంగా ఒకే చెప్పినాయి. జూన్ 20వ తేదీన ఉత్తరాఖండ్లో పగలు ఎక్కువగా ఉంటుంది కాబట్టి జూన్ 20వ తేదీన యోగా డేగా జరుపుకుంటారు. 2015వ సంవత్సరం జూన్ 20వ తేదీ మొదటి యోగా డే జరుపుకున్నాము. ఆనాటి నుంచి ఈనాటి వరకు అంచెలుగా ఎదిగి ప్రపంచాన్ని ఈనాడు యోగా శాసిస్తున్నది. జూన్ 20వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనమందరము కార్తీక మాసము, మాఘమాసము, ధనుర్మాసము ఏ విధంగా జరుపుకుంటామో అత్యధిక మాసాన్ని కూడా ఈ నెలంతా జరుపుకోవాలి. శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి నిజ జీవితంలో యోగాన్ని ఒక భాగంగా చేసుకుని అందరూ ఆచరించాలని మన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాను యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యోగా చేయాలని సంకల్పించి ఇందులో భాగంగా ఇలాంటి కార్యక్రమాన్ని మీ అందరికీ అందించాలని సంకల్పంతో ఈనాడు మేము ఇక్కడికి వచ్చాము. అంటే ఆసనాలు కాదు, యోగా అంటే ఆరోగ్యకరమైన జీవన విధానం. సాధారణ మనుషులందరి సెలబ్రిటీల వరకు ఇవాళ అందరూ యోగ మంత్రాన్ని పఠిస్తున్నారు. వైద్య శాస్త్రం దగ్గర నుంచి విజ్ఞాన శాస్త్రం వరకు అందరూ ముక్తకంఠంలో యోగ శాస్త్రానికి యోగ్యతా పత్రాన్ని ఇస్తున్నారు. యోగ్య పట్టుకుని నిండు పోవటానికి పూర్తిగా సకల దేహ అవస్థలకు తిరిగి ఔషధంగా శారీరక మానసిక సంతులనకు సునామాగా యోగా విశ్వసనీయమవుతుంది. ఈ నేపథ్యంలో ప్రతినిత్యము యోగాసనాన్ని సాధన చేయడం ద్వారా మన ఆరోగ్యాన్ని తీవ్రంగా ఎలా ఉంచుకోవచ్చునో మనందరికీ తెలిసిన విషయమే. యోగా వినడానికి చూడడానికి ఇది 2 అక్షరాల పదమే కావచ్చు, కానీ ఈ 2 అక్షరాలలోనే అనంతమైన శక్తి గుడి ఉంది. యోగా అన్న మాటలోనే శతకోటి శతకృష్ణుల బలం దాగి ఉంది. ఆధునిక మానవ జీవితానికి పరమ ఔషధంగా, సకల దేహ దుర అవస్థలకు అసరువేదిగా, శారీరక మానసిక సంతులన స్థితికి సంజీవినిగా ఇవాళ యోగా చికిత్స ప్రపంచవ్యాప్తంగా అందరి మన్ననను పొందుతుంది. వైద్య రంగము, విజ్ఞాన శాస్త్రాలు సైతము యోగాన్ని ముందు వేస్తున్నాయి.
యోగా శాస్త్రము ప్రాధాన్యతను గుర్తించిన అనేక దేశాలు ఇవాళ ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో అంతర్జాతీయంగా యోగా దినోత్సవాన్ని జరుపుకునేందుకు ముందుకు వస్తున్నాయి. విశ్వశరీరమవుతున్న యోగా శాస్త్రంలో అసలు ఏముంది? యోగా అంటే శరీరాన్ని మెలికలు తిప్పడమేనా అనే కాదు. యోగా అంటే ఒక జీవన విధానం. యోగా అంటే శరీరాన్ని మనసును నిత్యము ఆరోగ్యంగా ఉంచే ఒక అద్భుతమైన ప్రక్రియ అని యోగాభ్యాసకులు చెప్తారు. యాడికి గ్రామంలో భైరవలింగేశ్వర స్వామి కళ్యాణ మండపం నందు ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి 7 గంటల వరకు ఉచిత యోగా శిక్షణ తరగతులు జరుగుతున్నవి. ఆనాటి నుండి ఈనాటి వరకు 2006 నుండి ప్రతి సంవత్సరము యోగాభ్యాసము ప్రతిరోజు నిత్యము చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఆసక్తి వాళ్ళు షుగరు, బీపీలు, గ్యాస్ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, సయాటిక, వెరికోజ్ వెయిన్స్ ఇలా అనేక రకాల జబ్బులతో బాధపడే వారికి యోగా దివ్య ఔషధంగా పనిచేస్తుంది. కొంచెం ఆహారాన్ని మనం నియంత్రించుకొని మన మనసును కంట్రోల్లో పెట్టుకొని యోగా చేసినామంటే సమస్త రోగాలు మనకు దూరంగా ఉండడానికి చాలా మంచిది. ఈనాడు ఆరోగ్యము అందరి ఎందుకు ఎదిగిపోతూ ఉంది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతోనే బాధపడుతూ ఉన్నారు. రాత్రి పూట అలవనిద్ర బాగా ఆలోచన చేయండి. అనుకుంటే రాత్రికి ఎవరే కానీ శివనిద్ర రావడం లేదు. అలవనిద్ర నేను చెప్పిన మాట నిజమో కాదు ప్రతి ఒక్కరు గుర్తు తెచ్చుకోండి. ఎంత డబ్బు ఉన్నా నిద్రని కొనలేము, ఆరోగ్యాన్ని కొనలేము. కాబట్టి ఈ మొత్తం ఈనాడు ప్రపంచమంతా యోగా కోసం తపసాలాడుతూ ఉన్నది. కాబట్టి మేము ఉచితంగానే యోగాని భైరవలింగేశ్వర స్వామి కళ్యాణపురం నందు ఉదయం 5 గంటల నుండి 7 గంటల వరకు ఉచితంగానే అక్కడ నేర్పిస్తున్నాను. వయసులో నిమిత్తం లేకుండా అందరూ వచ్చి మీ ఆరోగ్య అనారోగ్య సమస్యలను తీర్చుకొని మీరు ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో జీవించాలని మేము మిమ్మల్ని మరీ కోరుకుంటూ ఇక్కడితో సెలవు తీసుకుంటున్నాం. పిల్లలు